S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత గ్లోబల్ వెపన్ మార్కెట్లో రీసౌండ్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ నేమ్ ఇది. పాక్ చైనా మిస్సైళ్లను, టర్కీ సూసైడ్ డ్రోన్లను కూల్చడం చూసిన ప్రపంచ దేశాలు తమ దగ్గర S-400 ఉండాలని కలలు కన్నాయి. ఛాన్స్ దొరికితే ఇప్పటికీ ఒక్క వ్యవస్థనైనా కొనాలని చూస్తున్నాయి. కానీ టర్కీ మాత్రం ఇప్పటికే తన దగ్గర ఉన్న వ్యవస్థలను వదిలించుకోవాలని చూస్తుంది. అది కూడా అమెరికా ఫెయిల్యూర్ ఫైటర్ F-35ల కోసం. ఇటీవల తుర్క్మెనిస్తాన్ ఫోరంలోనూ పుతిన్తో భేటీలో ఈ అంశంపైనే చర్చించారు ఎర్డోగన్. తాజాగా ఆ రహస్యాలనే బ్లూంబర్గ్ బయటపెట్టింది. ఇంతకు ప్రపంచమే కావాలని కోరుకుంటున్న S-400లను అంకారా ఎందుకు వద్దనుకుంటోంది? టర్కీ అధినేత తుర్క్మెనిస్తాన్ ఫోరంలో పుతిన్తో ఏం చర్చించారు? టర్కీ S-400లను భారత్కు బదిలీ చేసే ప్లాన్ నిజమేనా? అందుకు రష్యా అధినేత అంగీకరించారా? లెట్స్ వాచ్. S-400లను వదిలించుకునే ప్రయత్నంలో ఎర్డోగన్ సర్కార్. పుతిన్తో ఎర్డోగన్ చర్చలు, మూడో దేశానికి బదిలీ చేసే ప్లాన్స్. S-400లను టర్కీ ఎందుకు వదిలించుకోవాలనుకుంటోంది? S-400 ఆపరేషన్ సింధూర్తో హాట్ టాపిక్ గా మారిన రష్యన్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ తీరుతో మరింత చర్చకు దారితీసింది. ప్రపంచంలో చాలా దేశాలు S-400 వ్యవస్థలపై కన్నేసిన వేళ అప్పటికే తన దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థల్ని ఎర్డోగన్ వదిలించుకునే ప్రయత్నాలు చేయడమే దీనికి కారణం. వాటిని రష్యాకు తిరిగి ఇచ్చేస్తారని, ఒకసారి S-400 వ్యవస్థల రహస్యాలను తెలుసుకునేందుకు వీలుగా అమెరికాకే ఇచ్చేస్తారని మరోసారి, అది కుదరకపోతే పుతిన్ అంగీకారంతో భారత్కు బదిలీ చేస్తారని ఇంకోసారి, ఇలా చాలా ప్రచారాలు జరిగాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తుర్క్మెనిస్తాన్ ఫోరంలో పుతిన్తో భేటీ అయ్యారు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్. గత వారం జరిగిన ఆ భేటీలోనే సంచలన ప్రతిపాదనలు తెరపైకొచ్చినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూంబర్గ్ తాజాగా ఓ కథనం రాసింది. వ్లాదిమిర్ పుతిన్ ఎర్డోగన్ మధ్య భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు S-400లను టర్కీ ఎందుకు కొనుగోలు చేసింది, ఎందుకు వదిలించుకోవాలనుకుంటుందో తెలుసుకోవాలి. 2017లో టర్కీ రష్యా మధ్య S-400 డీల్ జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం అంకారాకు 2 S-400 రక్షణ వ్యవస్థలను సరఫరా చేసింది మాస్కో. $2.5 బిలియన్ ఒప్పందంలో భాగంగా 4 బ్యాటరీల్ని అంకారా అందుకుంది. అయితే వాటిని టర్కీ ఉపయోగించాలని అనుకోవడం లేదు కూడా. ఎందుకంటే S-400లను కొన్న తర్వాత అమెరికాతో రిలేషన్ దెబ్బతింది. మళ్లీ అమెరికాతో అంటకాగాలనే ఏకైక లక్ష్యంతోనే వాటిని వదిలించుకోవాలని చూస్తున్నారు ఎర్డోగన్. అందుకు అడ్డుగా ఉన్న S-400లను ఎలాగోలా వదిలించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కాస్త వివరంగా చెప్పాలంటే S-400లను వదిలించుకొని అమెరికా F-35 ఫైటర్ జెట్ ప్రోగ్రాంలో భాగం కావాలని చూస్తున్నారు. F-35 ప్రోగ్రాంలో అడుగు పెట్టాలంటే S-400 వ్యవస్థల్ని వదులుకోవాలి. S-400 రక్షణ వ్యవస్థలు అమెరికన్ F-35 యుద్ధ విమానాల స్టెల్త్ సామర్థ్యాలకు ముప్పుగా మారడమే దీనికి కారణం. F-35 యుద్ధ విమానాల టెక్నాలజీని S-400 సాయంతో డీకోడ్ చేయొచ్చు. అందుకే 2019లో టర్కీని అమెరికా F-35 కార్యక్రమం నుంచి తొలగించింది. ఇప్పుడు మళ్లీ ఆ కార్యక్రమంలో చేరేందుకు టర్కీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తుర్క్మెనిస్తాన్లో పుతిన్తో సమావేశమయ్యారు ఎర్డోగన్. ఆ సమావేశం జరుగుతున్న గదిలో షరీఫ్ కూడా కనిపించారు. ఎందుకంటే టర్కీ S-400లపై పాకిస్తాన్ కన్ను కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత S-400 వ్యవస్థలు పాకిస్తాన్ గట్టిగా భయపెట్టే. చైనీస్ మిస్సైళ్లను కూల్చేసిన తీరును చూసిన తర్వాత ఈ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ కూడా ప్రయత్నాలు జరిపిందనే వార్తలు వచ్చాయి. చైనా SCO సదస్సు భేటీ సందర్భంగా తాము రష్యాతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నామని స్వయంగా పాక్ ప్రధాని పుతిన్తో చెప్పాడు. ఆ తర్వాత పాకిస్తాన్ నిఘా సంస్థ ISI S-400 రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిందని రష్యా ప్రకటించింది కూడా. ISI ప్రయత్నాల్ని తమ కౌంటర్ ఇంటెలిజెన్స్ తిప్పికొట్టిందని నివేదికలు తెలిపింది. చివరికి తుర్క్మెనిస్తాన్ ఫోరంలో పుతిన్తో భేటీ కావాలనుకున్నాడు షరీఫ్. అయితే 40 నిమిషాల పాటు ఎదురు చూపులే తప్ప రష్యా అధినేతతో 1-to-1 భేటీ జరగలేదు. పుతిన్ ఎర్డోగన్ కీలక చర్చలు జరుపుతున్న సమయంలో షరీఫ్ ఆ గదిలోకి దూసుకెళ్లిన వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎర్డోగన్ సమక్షంలోనే పుతిన్ ముందు S-400 వ్యవస్థల్ని టర్కీ నుంచి తాము కొనుగోలు చేస్తామనే ప్రతిపాదన ఏదైనా పెట్టారా అనే అనుమానాలు కలిగాయి. ఎందుకంటే ఈ రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్కు బదిలీ చేయాలంటే పుతిన్ అంగీకారం తప్పనిసరి కాబట్టి. ఇక బ్లూంబర్గ్ కథనం విషయానికొస్తే
పుతిన్ ఎర్డోగన్ మధ్య S-400 రక్షణ వ్యవస్థల గురించి ఖచ్చితంగా చర్చ జరిగిందని ఆ కథనం చెప్పింది. తన దగ్గరున్న S-400 వ్యవస్థల్ని రష్యాకి తిరిగి ఇచ్చేస్తామని ఎర్డోగన్ ప్రతిపాదించినట్టు చెప్పింది. ఇరు దేశాల మధ్య అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టు కూడా చెప్పింది. S-400ల కోసం తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వడమో లేదంటే చమురు సహజవాయువు బిల్లులో రాయితీ కింద సర్దుబాటు చేయడమో చేయాలని కోరుతోందని నివేదించింది. అమెరికా రాయబారి టామ్ బరాక్ కూడా టర్కీ S-400 సమస్య 4 నుంచి 6 నెలల్లో పరిష్కారమవుతుందని తెలిపారు. అయితే తుర్క్మెనిస్తాన్ భేటీలో ఎర్డోగన్ మరో ప్రతిపాదన కూడా చేశారట. తమ దగ్గరున్న రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్కు కాకపోయినా భారత్కైనా బదిలీ చేసి తమ డబ్బు తిరిగి ఇవ్వమని కోరారని నివేదికలు తెలిపాయి. ఎందుకంటే భారత్కు రష్యా ఇంకా 2 వ్యవస్థల్ని సరఫరా చేయాల్సి ఉంది. తమ వ్యవస్థలనే బదిలీ చేస్తే తేలికగా డబ్బులు తిరిగొస్తాయనేది ఎర్డోగన్ ప్లాన్. కానీ అందుకు పుతిన్ అంగీకరించరు. ఆయన అంగీకరించినా భారత్ ఒప్పుకోదు. ఎందుకంటే టర్కీ దగ్గరున్న S-400 వ్యవస్థలు ఎక్స్పోర్ట్ వేరియంట్, భారత్ దగ్గరున్నవి ఒరిజినల్ వర్షన్. అంటే 2 వ్యవస్థల సామర్థ్యం, రాడార్ కోడ్స్, సాంకేతికత వేరువేరు. సో టర్కీ నుంచి S-400 తీసుకోవడం వల్ల మన దేశానికి ప్రయోజనం ఉండదు. అందుకే వాటిని ఏదో రకంగా రష్యాకి రిటర్న్ చేసే ప్రయత్నాలు ఎర్డోగన్ ఉన్నాడనేది బ్లూంబెర్గ్ కథనం సారాంశం. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం స్పష్టం. S-400 వంటి పవర్ఫుల్ వ్యవస్థల్ని కాదని ఒక ఫెయిల్యూర్ అమెరికా ఫైటర్ జెట్ ప్రాజెక్టులో భాగం కావాలనుకోవడం ఎర్డోగన్ మూర్ఖత్వమే అవుతుంది.